వ్యూవర్స్, వెల్కమ్ టు అమనీ వ్లాగ్స్. ఇవాళ నేను స్వీట్స్ చేస్తున్నాను. ఇన్స్టంట్ మిల్క్ పౌడర్ బర్ఫీ ఉన్న ఇన్స్టంట్ పేడ. దీనికోసం ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ గీ వేసుకోవాలి. గీ వేడయ్యాక ఇప్పుడు పాలు పోసేసుకోవాలి 1 కప్. ఈ పాలు గీలో కలిసేలాగా బాగా కలుపుకోవాలి. పాలు నేను పచ్చిపాలు యూస్ చేశాను. ఇప్పుడు 2.5 కప్స్ ఆఫ్ మిల్క్ పౌడర్ యూస్ చేయాలి. నేను ఒక కప్పు పోసేసి బాగా కలుపుతున్నాను, లమ్స్ ఫామ్ అవ్వకుండా. ఇప్పుడు మిగిలిన 1.5 కప్పు మిల్క్ పౌడర్ వేసుకొని లమ్స్ లేకుండా బాగా కలపాలి. ఇదంతా లో ఫ్లేమ్ మీదనే కుక్ చేసుకోవాలి. అస్సలు లమ్స్ అనేది ఫామ్ అవ్వకుండా జాగ్రత్తగా కలుపుతూ ఉండాలి. ఇలా బాగా కలపాలి. ప్రెస్ చేస్తూ ఉంటే లమ్స్ అనేది ఏమన్నా ఉంటే అవి వెళ్ళిపోతాయి అలా ప్రెస్ చేస్తే. ఇప్పుడు వచ్చేసి 1 కప్ షుగర్ తీసుకుంటున్నా. షుగర్ అందులో డిజాల్వ్ అయ్యే వరకు బాగా కలపాలి, షుగర్ కరిగేదాకా. కలపడం మాత్రం ఎక్కడ ఆపొద్దు, ఇది ఎంత కలిపితే అంత మంచిది, లేకపోతే గడ్డలు వచ్చేస్తాయి కలపడం ఆపేస్తే. ఇలా థిక్నెస్ అయ్యే వరకు బాగా కలపాలి. ఇప్పుడు వచ్చేసి నేను 1/4 క్యాడమన్ పౌడర్ తీసుకున్నా. ఇలాచి పౌడర్ అండి అది. బాగా కలపాలి. డవ్ ఫామ్ అయ్యేదాకా కలుపుతూనే ఉండాలి. ప్యాన్కి ఆ డవ్ సపరేట్ అయ్యేదాకా కలుపుతూ ఉంటే అప్పుడు బర్ఫీ డవ్ రెడీ అయినట్టు. ఇలా సపరేట్ అయినప్పుడు బర్ఫీ డవ్ రెడీ అయింది. ఇది రెడీ అయిపోయిందండి. బాగా కుక్ చేయకండి, ఆఫ్ చేసేసుకోండి ప్యాన్కి సపరేట్ అవ్వగానే, లేకపోతే గట్టిగా అయిపోతుంది డవ్. ఇలా అయ్యాక దీన్ని ఒక బాక్స్లో, ఒక కంటైనర్లోకి తీసుకోండి, బటర్ పేపర్ వేసి, లేకపోతే గీ అప్లై చేసేసి వేసుకోవచ్చు డబ్బాలోకి. ఇలా ఈవెంట్లో స్ప్రెడ్ చేసేసుకోండి డబ్బా చుట్టూ. ఇప్పుడు నేను దీని మీద డ్రై ఫ్రూట్స్ ఇస్తున్నాను. కాజు, బాదం, పిస్తా అవన్నీ వేసాను, చిన్నగా కట్ చేసి వేసాను. ఇలా స్ప్రెడ్ చేస్తే స్వీట్కి అంటుకుపోతుంది డ్రై ఫ్రూట్స్. దీన్ని ఒక 3 to 4 అవర్స్ వరకు పక్కకు పెట్టేయండి. రూమ్ టెంపరేచర్లోనే పెట్టాలి, ఫ్రిడ్జ్లో కాదు. ఇప్పుడు ఇన్స్టంట్ పేడ ఎలా చేసుకోవాలో చూద్దాం. ఇప్పుడు నేను మళ్ళీ సేమ్ ప్యానే యూస్ చేసేస్తున్నాను. మళ్ళీ 1 టేబుల్ స్పూన్ బటర్ వేసేసుకొని అది హీట్ అయ్యాక, కరిగాక ఒక టిన్ మొత్తం కండెన్స్డ్ మిల్క్ తీసుకున్నాను. ఇది వచ్చేసి 375 గ్రామ్స్ ఉంటుందండి. ఇదంతా ప్యాన్లోకి పోసేసుకోవాలి. ఇప్పుడు గీ కండెన్స్డ్ మిల్క్లోకి డిజాల్వ్ అయ్యేదాకా కలుపుకోవాలి. గీ అందులోకి కలిసేలాగా బాగా కలుపుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి 1.5 కప్పు మిల్క్ పౌడర్ తీసుకుంటున్నాను. బాగా కలపాలండి, అసలు లమ్స్ అనేది ఫామ్ అవ్వద్దు. దీనికి షుగర్ అవసరం లేదండి, కండెన్స్డ్ మిల్క్ స్వీట్ ఉంటుంది, సో షుగర్ అవసరం లేకుండానే చేసేసుకోవచ్చు. లమ్స్ అస్సలు లేకుండా బాగా కలపాలండి. ఇది ఎంత కలిపితే అంత మంచిది. అస్సలు ఎక్కడ స్టాప్ చేయకుండా కలుపుతూనే ఉండాలి. స్వీట్స్ అనేది ఒక 15 to 20 మినిట్స్ వరకు రెడీ అయిపోతుందండి ఇన్స్టంట్ స్వీట్స్. బయట కొనుక్కోకుండానే మనం ఇంట్లోనే బయట దొరికేలాగానే స్వీట్స్ చేసుకోవచ్చు ఈజీగా. ఇప్పుడు నేను సాఫ్రాన్ కలర్ తీసుకుంటున్నాను, 1/2 టేబుల్ స్పూన్. నా దగ్గర కుంకుమ పువ్వు లేకపోయేసరికి నేను సాఫ్రాన్ కలర్ యూస్ చేశాను. కుంకుమ పువ్వు యూస్ చేస్తే చాలా బాగుంటుందండి. సో కలర్ అందులో కలిసేలాగా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు వచ్చేసి 1/4 ఇలాచీ పౌడర్ తీసుకున్నాను. ఇలా థిక్నెస్ అయ్యాక ఇప్పట్లాగానే ప్యాన్కి డవ్ అనేది సపరేట్ అయ్యే వరకు కుక్ చేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఇది వచ్చేసి
ఇన్స్టంట్ పేడా డవ్ అండి. ఇది ఒక 5 మినిట్స్ వరకు కూల్ అయ్యాక చేతికి అప్లై చేసేసుకొని స్పూన్ తోటి కొంచెం కొంచెం డవ్ తీసేసుకొని మనకు కావాల్సిన విధంగా బాల్స్ చేసేసుకొని పెట్టుకోవాలి. ఇలా గీతోటి చేసేసుకుంటే కాలదు మన చేయి, ఒకవేళ అది డవ్ వేడిగా ఉంటే. ఇలా చేసేసుకున్నాక వీటి మీద నేను బాదం పెడుతున్నాను. బాదం కానీ పిస్తా కానీ మీ ఇష్టం అండి, ఏది అవైలబుల్గా ఉంటే అది పెట్టేసుకోండి. ఇన్స్టంట్ పేడా స్వీట్ రెడీ అయిపోయిందండి. చాలా ఈజీ రెసిపీ అండి ఇవి. మనం బయట స్వీట్స్ కొనుక్కోకుండా పని లేకుండానే ఇంట్లోనే ఈజీగా స్వీట్స్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు మిల్క్ బర్ఫీని నేను కట్ చేసేసుకుంటున్నాను. క్యూబ్స్ లాగా కానీ రెక్టాంగిల్ మీకు ఏ విధంగా కావాలంటే ఆ విధంగా కట్ చేసేసుకోవాలి. నేను వచ్చేసి ఇది ఒక 1 అవరే రూమ్ టెంపరేచర్లో పెట్టాను. మీరు కంపల్సరీ 3 to 4 అవర్స్ పెట్టాకనే కట్ చేయండి. అలా నేను పెట్టకపోయేసరికి ఇలా చాక్కి అంటుకుపోయినట్టు అయింది. సో కంపల్సరీ 3 to 4 అవర్స్ పెడితే ఇలా అంటుకోవద్దు. నాకు టైం లేక నేను కట్ చేసేసి పెట్టేశాను. తర్వాత గట్టిగా అయిపోయింది ఒక 2 to 3 అవర్స్ తర్వాత బయట. సో ఇప్పుడు నేను ఇదంతా ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను. మిల్క్ బర్ఫీ మళ్ళీ ఇన్స్టంట్ పేడా. ఇలా మీరు కూడా దివాళీకి ఈ స్వీట్స్ చేసుకొని ఈ స్వీట్స్ ట్రై చేయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. విష్ యూ ఏ హ్యాపీ దివాళీ.